కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనన్నా. మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. అద్దరు కొట్టేశావు. థ్యాంక్ యూ. నాకు కావాల్సింది థ్యాంక్స్ కాదు మేడం, పిజ్జా అమౌంట్. సరే, పే చేయవే. ఓకే. 1 minute. చెప్పరా, ఏంటి మ్యాటరు? ఏంటేంట్రా, మర్చిపోయావా? నా గర్ల్ ఫ్రెండ్ కోసం ఓ మంచి కవిత రాసిపెట్టమని చెప్పాను కదా. ఒరే ఫూల్, నీ గర్ల్ ఫ్రెండ్ నిన్ను ఇంప్రెస్ చేసేలా నేను కవితలు రాసిపెట్టడం ఏంట్రా? ప్లీజ్ రా చందు, నువ్వు రైటర్వి కాబట్టి నిన్ను అడిగాను. షటప్. నేను రైటర్నైతే నీ గర్ల్ ఫ్రెండ్ కోసం నువ్వు రాసినట్టు కవితలు రాసిపెట్టాలా? అలా అడగడానికి నీకు సిగ్గేయట్లేదురా? ప్లీజ్ రా మామా, నా ప్రేమ సక్సెస్ అయితే మాకు పుట్టబోయే పిల్లలకి నీ పేరే పెట్టుకుంటాము. హలో హలో, అంత సెంటిమెంటల్ డైలాగులు వద్దు కానీ చెప్తాను, రాసుకో. రికార్డ్ చేసుకుంటా మామా, చెప్పు మామా. పరుగులు తీసే నా హృదయం తొలిసారిగా ఆగింది నీ పాదాల దగ్గరే. ఒక్క చూపులోనే అర్థమైంది నాకు, ఇన్నేళ్లుగా నేను వెతికే నా కలల రాణివి నువ్వే అని. చిరునవ్వుల వరమిస్తావా, చితి నుండి లేచొస్తా. మరుజన్మకి కరుణిస్తావా, ఈ క్షణమే మరణిస్తా. రై, రాసుకో, పండగ చేసుకో. ఓకే మామా, సూపర్. ఆహా, ఎంత పొయిటికల్ గా చెప్పాడు. మేడం, మీరు రైటరా? ఏదో ఏం తోచినప్పుడు తెల్ల కాగితాన్ని పెన్నుతో నల్లగా చేస్తూ ఉంటాను. బాయ్. హలో హలో, మీ కవిత సూపర్ గా ఉంది. మీ ఫ్రెండ్ కి తన గర్ల్ ఫ్రెండ్ ఖచ్చితంగా ఓకే చెప్తుంది. అవునా? అంత బాగుందా? ఎంతో బాగుంది. నిజం చెప్పాలంటే ఆ అమ్మాయి ఏంటి, మీ కవితకి ఏ అమ్మాయి అయినా పడిపోతుంది. థ్యాంక్ యూ అండి. ఏమని అనాలని తోచని క్షణాలివి, ఏ మలుపో ఎదురయ్యే పయనమిదా. ఆమని నువ్వేనని, నీ జత చేరాలని, ఏ తలపో మొదలయ్యే మౌనమిదా. ఏవో గురుతులు నన్నడిగే ప్రశ్నలకి నువ్వే బదులని రాగలనా నీ దరికి. విడిగా తడిగా విరబూసే కలకి చెలియా. థ్యాంక్ యూ మిస్. బాయ్. నందించవా అవుననవా, 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 మనసును సంపాదించవా. అవుననవా, 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 మరలా ప్రేమగా సమీపించవా. శశి, నేనొక మాట అడగనా? అడుగు. నీకు మా సీతావదన అంటే ఎందుకంత ఇష్టం? తెలీదు బాలు. ఇక్కడికి రాగానే ఫస్ట్ టైం సీతని చూడగానే ఎందుకో చాలా బాగా నచ్చేసింది. తను చూపించే అభిమానం, తన కలుపుగోలుతనం, తన సిన్సియారిటీ, తన సింప్లిసిటీ, వాట్ నాట్ ఎవ్రీథింగ్. సీతలో అన్ని క్వాలిటీస్ నాకు చాలా చాలా బాగా ఇష్టం. ఆఫ్ కోర్స్ ఇంట్లో వాళ్ళందరూ అంటే కూడా నాకు చాలా ఇష్టమే. కానీ నేనంటేనే కొంతమందికి ఇష్టం లేదేమో అనిపిస్తుంది.
నోనో అలాంటిది ఏం లేదు శశి. నువ్వన్నా నేనన్నా మన ఇంట్లో అందరికీ ఇష్టమే. ఇట్స్ ఓకే బాలు. అయితే చెప్పు, మీ రామన్నయ్యకి నువ్వంటే ఇష్టమా లేక ఆదిత్య అంటే ఇష్టమా? ఇదేం ప్రశ్న? మా రామన్నయ్యకి తమ్ముళ్ళన్నా మా చెల్లెన్నా చాలా ప్రాణం. మా కోసం ఏదైనా చేస్తాడు. అందుకే రామన్నయ్య అంటే నాకు దేవుడితో సమానం. అది కాదు బాలు, జనరలీ బ్రదర్స్ మధ్య కానీ సిస్టర్స్ మధ్య కానీ కోపాలు, పోటీలు, జెలసీ ఫీలింగ్స్ లాంటివి కూడా ఉంటాయని అంటారు కదా. ఆఫ్ కోర్స్ నేను ఒక్కదాన్ని కాబట్టి నాకు తెలియదు అనుకో. అర్థమైంది శశి. కానీ మా మధ్య చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా ఎలాంటి డిస్ప్యూట్స్ లేవు. మా మధ్య ఎలాంటి దాపరికాలు కూడా లేవు. మేమన్నీ షేర్ చేసుకుంటాం. ఐసి, మీ రామన్నయ్య మీద నీకు అంత కాన్ఫిడెన్సా? యా శశి, నీకు సీక్రెట్ చెప్పనా? చెప్పు బాలు. మనిద్దరం అమెరికాలో లవ్లో ఉన్నప్పుడు తాతయ్య వాళ్ళు నాకేదో పెళ్లి సంబంధం తీసుకొచ్చారంట. ఆ మ్యాటర్ని రామన్నయ్యకి చెప్పి నాతో మాట్లాడమంటే తను నాకు కాల్ చేశాడు. అప్పుడే నేను ఫస్ట్ టైం ఒక అమ్మాయితో ప్రేమలో ఉన్నానని మా రామన్నయ్యతో చెప్పేశాను. ఇస్ ఇట్? అవును శశి, మా అన్నయ్యకి నువ్వెవరో తెలీదు. కనీసం నీ పేరును కూడా తనతో చెప్పలేదు. కానీ నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్పగానే రామన్నయ్య ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఓకే అన్నాడు తెలుసా. ప్రేమంటే మా రామన్నయ్యకి అంత రెస్పెక్ట్. ప్రేమ? ఆ చీటర్కి ప్రేమ విలువ కూడా తెలుసా? చెప్తా. దట్స్ రియలీ గ్రేట్. బావగారు ప్రేమించి పెళ్లి చేసుకోకపోయినా ప్రేమించుకున్న వాళ్ళకి అంత సపోర్ట్ చేస్తారన్నమాట. అన్నమాట ఏంటి, ఉన్నమాటే. వాళ్ళు మనం పెళ్లి చేసుకున్న తర్వాత హనీమూన్కి వెళ్ళేంత టైం లేకపోయింది. సరదాగా ఇప్పుడు వెళ్దామా? హనీమూన్ ట్రిప్? ఓకే, చెప్పు ఎక్కడికి వెళ్దాం? బాలు, నాకైతే ఎప్పటి నుంచో పారిస్ చూడాలనుంది. ఈఫిల్ టవర్ టాప్ ఫ్లోర్ మీద నిలబడి చల్లటి గాలిలో వేస్తూ ఉంటే చలికి ఉణికిపోతూ రొమాంటిక్ గా మనిద్దరం షాంపెయిన్ తాగుతూ స్వీట్ నథింగ్స్ చెప్పుకోవాలని నాకు చాలా ఆశగా ఉంది. చెప్పు బేబీ, నా ఐడియా ఎలా ఉంది? మతిపోయేంత థ్రిల్లింగ్ గా ఉంది శశి. మనం తప్పకుండా వెళ్దాం. కానీ ప్యారిస్ ట్రిప్ అంటే చాలా డబ్బు కావాలేమో. అబ్బా, డబ్బుదే ఉంది. అయినా మనకేం తక్కువ బాలు. ఇట్స్ ఓకే. అన్నయ్యతో మన ప్యారిస్ ట్రిప్ గురించి చెప్పి డబ్బు కావాలని అడుగుతాను. కానీ బాలు, బావగారు ఏమంటారో ఏమో. ప్యారిస్ ట్రిప్ అంటే అట్లీస్ట్ 25 lakhs దాకా కావాలి కదా. ఏంటి, 25 lakhs? అంత అమౌంట్ హనీమూన్ ట్రిప్ కోసం అంటే బావగారు ఎస్ అంటారో నో అంటారో. బాలు, పోనీ ఒక పని చేద్దామా? ఏంటి? నేను మా డాడీ దగ్గరకు వెళ్ళి అడగనా? నోనో, వద్దు శశి. మన హనీమూన్ ట్రిప్ కోసం మీ డాడీని డబ్బు అడిగితే ఏం బాగుంటుంది చెప్పు. మరి ఎలా బాలు? ఎలా ఏంటి? యు ఆర్ మై వైఫ్. నువ్వు ఇంటి కోడలివి, ఇది మన ఇల్లు. మన ఇంట్లో మన ట్రిప్ కోసం డబ్బు ఎందుకు ఉండదు? అన్నయ్యని వెంటనే డబ్బు కావాలని అడిగేస్తాను. పరుగులు తీసే నా హృదయం తొలిసారిగా ఆగింది నీ పాదాల దగ్గరే. ఒక్క చూపులోనే అర్థమైంది నాకు, ఇన్నేళ్లుగా నేను వెతికే నా కలల రాణివి నువ్వే అని. మరు జన్మకి కరుణిస్తావా? ఈ క్షణమే మరణిస్తా. ఆ కవిత నిజంగా ఎంత బాగుంది.
ఎంత పొయిటికల్గా అనిపించింది. పరుగులు తీసే నా హృదయం తొలిసారిగా ఆగింది నీ పాదాల దగ్గరే. చిరునవ్వుల వరమిస్తావా? ఆ తర్వాత ఏంటి? అబ్బా, ఎంత ట్రై చేసినా గుర్తు రావడం లేదే. మొద్దు బుర్ర నాది. ఎంతో ఫీలింగ్తో అతను చెప్తూ ఉంటే అలా పరవశంతో వింటూ ఉండిపోవాలనిపించింది. అతను మళ్ళీ కనిపిస్తే ఆ తర్వాత ఏంటో తప్పకుండా అడగాలి. కానీ అలా అసలు మళ్ళీ కలుస్తాడా? భూమి గుండ్రంగానే ఉంటుంది. కలిసి విడిపోయిన మనుషులు మళ్ళీ ఎక్కడో తప్పకుండా కలుస్తారు. అమరాని, ఆ కుర్రోడెవరో గాని సమయానికి దేవుళ్ళ వచ్చి నీ తాలిని నీకు దక్కేలా చేశాడు. అవును తాతయ్య, ఆడదానికి 7 వారాల నగల కన్నా, కోట్ల రూపాయల కన్నా పవిత్రమైన ఈ మాంగళ్యమే కదా ఎంతో అపురూపమైనది. కరెక్ట్గా చెప్పారత్తమ్మా. గుడి దగ్గర జరిగింది తలుచుకుంటే అమ్మో, ఇప్పటికీ నాకు భయంగానే అనిపిస్తోంది. అవునమ్మా రాణి, ఆ కుర్రోడు మనకు సహాయం చేసినందుకు విజిటింగ్ కార్డు ఇచ్చానన్నావు ఇంటికి రమ్మని, ఇంకా రాలేదా? అదిగో తలుచుకోగానే వచ్చేశాడు ఆపద్బాంధవుడు. రా బాబు, రా కూర్చో. హలో సార్, అందరూ ఉన్నారంటే కరెక్ట్ టైంకే వచ్చానన్నమాట. నీ గురించి అనుకుంటున్నాం బాబు. అసలు నువ్వు వస్తావా రావా అని. సార్, ఈ ఆంటీ గారేమో మొహమాట పెట్టేశారు. ఈ మేడం గారేమో సెంటిమెంట్తో కట్టేశారు. రాకుండా ఎలా ఉంటాను? హాయ్ ఆంటీ. హలో మేడం. చూడు మిస్టర్ చందన్ కుమార్ నా పేరు. లుక్ మిస్టర్ చందు, మా అమ్మని మేడం అన్నావు ఓకే, కానీ తనని మాత్రం ఆంటీ అనుకో. షీజ్ మై వైఫ్. కొంచెం వరస మార్చి పిలు, లేకపోతే ఎంబారసింగ్గా ఉంటుంది. ఓకే అంకుల్. ఆంటీ అనద్దంటే అంకుల్ అంటావేంటి? సారీ బాస్, ఇలా ఇంట్రడ్యూస్ చేసుకోవటం నాకు కొత్త. ప్లీజ్ డోంట్ మైండ్. ఓకే ఓకే. అమ్మ తాతయ్య వాళ్ళు ఇప్పుడే నీ గురించి చెప్పారు. వచ్చి కూర్చో. అయ్యో, పెద్దవాళ్ళు, మీ ముందు కూర్చునేంత రేంజ్ కాదు నాది. ఏదో బతకడానికి చిన్న చిన్న పనులు చేసుకునేవాడిని నేను. విన్నారా అండి,
ఆ మాట మన్నన చూశాకే మావయ్య గారు అత్తమ్మ అతన్ని ఇంటికి రమ్మన్నారు. ఓ అర్థమైంది సీత. అతను కూడా ఒక కాఫీ తీసుకురా. వద్దు బాస్, నాకు కాఫీ అలవాట్లేదు. మరి ఇంకేమైనా అలవాట్లున్నాయా? అయ్యయ్యో, ఎంత మాట సార్. మీరు అనుకునే అలవాట్లు నాకేవీ లేవు. గుడ్, వెరీ గుడ్. మిస్టర్ చందు, ఎంత దాకా చదువుకున్నావు? నేను డిగ్రీలో గోల్డ్ మెడలిస్ట్ని సార్. ఏంటి, డిగ్రీలో గోల్డ్ మెడల్ సంపాదించిన నువ్వు ఫుడ్ డెలివరీ జాబ్ చేస్తున్నావా? తప్పే ఉంది మేడం. నా క్వాలిఫికేషన్కి తగిన జాబ్ దొరకనంత మాత్రాన ఖాళీగా లేజీగా ఉండకూడదు కదా. అందుకే నాకు దొరికిన పనులు చేస్తూ ఏదో బతకడానికి తగినంత డిగ్నిఫైడ్గానే సంపాదించుకుంటున్నాను. అంతేకాదు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా ప్రిపేర్ అవుతున్నాను. చాలా బాగుందయ్యా, నీ మాటలు వింటుంటే ముచ్చటేస్తుంది. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటే మా ఇంట్లో మేము అందరం నమ్ముతాం. రాము, ఆ అబ్బాయి తిరిగి తెచ్చింది నా మంగళసూత్రాన్ని మాత్రమే కాదు, ఇది నా సౌభాగ్యం అనే ఫీలింగ్ని కూడా. అందుకే ఎలాగైనా నువ్వు మన ఆఫీస్లో అతనికి తగిన ఏదైనా జాబ్ నువ్వు ఇవ్వాల్సిందే. అలాగేనమ్మా. జాబ్ ఇవ్వాలంటే నీ గురించి తెలియాలి కదా. బాస్, అర్థమైంది. నాకంటూ ఎవరూ లేరు. నేనొక అనాథని. ఏ దిక్కు లేని నేను అనాథల శరణాలయంలో పెరిగాను. వాట్ బేబీ, ఏంటి అప్డేట్స్? సూపర్ కామెడీ సీన్ డాడీ. చచ్చేదానికి చావుబోతుంది తనే అని తెలీదు. పైగా నాకేదో అయిపోతుందని చాలా వర్రీ అయిపోతుంది. వెర్రీ మొహంది. ఓకే బేబీ, వాళ్ళ ఆఫీస్కి బయలుదేరారా? ఎస్ డాడ్. నా ప్లాన్ ప్రకారమే సీత కూడా రామ్తో ఆఫీస్కి బయలుదేరింది. నెక్స్ట్ నువ్వు సీన్లోకి ఎంట్రీ ఇవ్వాల్సిన టైం మొదలైంది. గెట్ రెడీ, ఓకే? ఎస్ బేబీ. అక్కడ హోమం జరుగుతూ ఉండగానే నీ ప్లాన్ ప్రకారం సీతకి యాక్సిడెంట్ జరుగుతుంది. డాడ్, కేర్ఫుల్గా గుర్తుంచుకో, ఆ యాక్సిడెంట్ వల్ల సీత చావడానికి వీల్లేదు. అది దారుణంగా గాయపడాలి. లేవలేని స్థితిలో ఉన్న సీతని చూసి అందరూ అల్లాడిపోవాలి. ఆ మృత్యుంజయ హోమం మధ్యలోనే ఆగిపోవాలి. ఓకే? ఓకే బేబీ, డన్. డాడ్, నువ్వు చెప్పబోయే శుభవార్త కోసం గుళ్ళో నేను ఎదురు చూస్తూ ఉంటాను. బాయ్ డాడీ. ఓకే బేబీ, డన్. అందరే ఇవాళ గుళ్ళో హోమం జరుగుతుంటే పని కట్టుకుని నన్నేమో ఆఫీస్కి వెళ్ళమన్నారు. ఆయన నేను ఆఫీస్కి వచ్చి ఏం చేయాలంట? నీ మొగుడితో ముచ్చట్లాడాలంట. సిగ్గు లేకపోతే సరే. ఆయన వాళ్ళని కాదు, మిమ్మల్ని అనాలి. నన్న నేనేం చేశాను? ఏం చేశారా? నన్ను మీతో పాటు తీసుకెళ్లమని శశి చెప్పింది అనుకోండి. అయ్యో వద్దు, సీత కూడా మీతో పాటు గుడికి రావడానికి ఇష్టపడుతుంది, నేను ఆఫీస్లో మేనేజ్ చేసుకుంటానని చెప్పుండొచ్చు కదా. లేదే, ఛాన్స్ దొరికింది అని చలోమని లాక్కొచ్చేశారు. లాక్కొస్తే మాత్రం ఏం లాభం? కస్సుబుస్సులాడే
పెళ్ళాన్ని ముట్టుకున్నా తప్పే అంటుందిగా. ఇదిగో ఎందుకే మీతో రాను అన్నది. ఓకే ఓకే, ఎటు వచ్చావుగా. ఇంగ్లీష్ నేర్చుకున్నట్టే నీకు కార్ డ్రైవింగ్ కూడా నేర్పిస్తాను, నేర్చుకో. ఓ ఎస్ ఎస్. అయితే చెప్పు, ఇదేంటి? ఎడ్ల బండి చక్రం. వాట్? వాట లేదు, వాటర్ పాటు లేదు. నన్ను మరీ అంత మొద్దును అనుకోకండి. నువ్వు మొద్దు ఎందుకు అవుతావే? నా ముద్దుల పెళ్ళానివి నువ్వు. సంతోషించలే కానీ స్టార్ట్ చేయండి. ఓకే ఓకే. కార్ డ్రైవింగ్లో ఫస్ట్ బేసిక్స్ నేర్చుకోవాలి. Understand? Yes, understood. అయిపోయింది. థ్యాంక్ యూ సార్. బాబు ఇలారా. ఏంటి సార్, కార్ తుడవాలా? లేదు. అయ్యో వద్దు సార్, డబ్బులేమి వద్దు సార్. పర్వాలేదు, తీసుకో. థ్యాంక్ యూ సార్. ఏమండి, ఏంటా కన్నీళ్ళు? ఏం లేదు సీత, ఏం లేదు. ఏమండి, ఆ పిల్లాడికి 10 20 కాకుండా 500 ఇచ్చి పంపించారేంటి? సీత, ఆ పిల్లాడిని చూస్తే నాకు నా చిన్నప్పుడు నేనే గుర్తొచ్చాను. తిండి లేక ఆకలితో అలమటించిన నా గతం గుర్తొచ్చింది. మీరు ఏమంటున్నారండి? కోటీశ్వరుల కుటుంబంలో పుట్టిన మీరు ఆకలితో అల్లాడిపోవడం ఏంటి? ఇన్నాళ్ళు నీకు అసలు నేను ఎవరినో చెప్పనే లేదు కదూ. నేను మా అమ్మ నాన్నలకి సొంత కొడుకుని కాదు, దత్తపుత్రుణ్ణి. నిజంగానా? అవును. నన్ను కన్నవాళ్ళెవరో కూడా తెలియని ఒక అనాథని. అదిగో ఆ పిల్లాడిలాగే రోడ్డు మీద ఆగిన కార్లు తుడుస్తూ వాళ్ళిచ్చే చిల్లర డబ్బులతో టీ కొట్లో చవకగా దొరికే బన్నుని కొనుక్కొని తిని వీధి పంపు నీళ్లు తాగి బ్రతికేవాణ్ణి.
అందుకే పేదరికంలో ఉండే బాధ ఏంటో, కన్నీటికుండే విలువేంటో నాకు ఆ వయసుకే అర్థమైంది. ఆకలేస్తే అడుక్కోకూడదు, కష్టపడి పనిచేసి ఆత్మాభిమానంతోనే బ్రతకాలని కూడా అప్పుడే నిర్ణయించుకున్నాను. అలా ఓ రోజు నేను కార్లు తుడుస్తున్నప్పుడే అమ్మా నాన్న కారులో వస్తూ నన్ను చూశారు. ఈ రాముడే మన జ్యేష్ఠపుత్రుడు. తాతయ్య, మనిషికి ఏదైనా డేంజర్ ఉందని తెలిసినప్పుడు ఇలా హోమం చేస్తే ఆ గండం గట్టెక్కుతుంది, ఆ మనిషికి ఎలాంటి ప్రమాదము ఉండదు అనేదే గనక నిజమైతే అసలు ఎవరికి చావనేదే రాకూడదు కదా. అసలు మరణం రాకుండా అందరూ ఇలా అడ్వాన్స్గా హోమం చేయించుకుంటే సరిపోతుంది కదా. మంచి ప్రశ్న అడిగావురా మనవడా. ఈనాడే కాదు, ఏనాటి నుంచో నీలాంటి వాళ్ళు ఇలాంటి ప్రశ్నలు అడుగుతూనే ఉన్నారు. నాలాంటి వాళ్ళు అనుభవంతో సమాధానం చెప్తూనే ఉన్నారు. తాతయ్య, దేవుడి మీద నాకు కూడా చాలా భక్తి ఉంది. కానీ అన్నయ్య అడిగిన దాంట్లో కూడా లాజిక్ ఉంది కదా. లాజిక్లు, ఆర్గ్యుమెంట్లు అనేవి పరిస్థితులు మన చేతుల్లో ఉన్నప్పుడేనమ్మా. మనిషి అశక్తుడైనప్పుడు ఏదో ఒక శక్తిని నమ్ముకోవాలి. ఆ శక్తి పేరే దైవం. ఆ దైవమే మనల్ని కాపాడుతుందనే నమ్మకం. తాతయ్య, నమ్మకం వేరు, సైన్స్ వేరు. సైంటిఫిక్గా ఇలాంటివన్నీ మూఢనమ్మకాలే అనిపిస్తాయి కదా తాతయ్య. సరే, అయితే మీ సైన్స్ ప్రకారమే మాట్లాడుకుందాం. ఇప్పుడు ఎవరైనా పేషెంట్కి ప్రాణం మీదకి వచ్చిందనుకో, డాక్టర్లు వెంటనే ఆపరేషన్ చెయ్యాలి అంటారు. అవునా? అవును. మరి ఆపరేషన్ చేసిన తర్వాత ఆ పేషెంట్ బ్రతుకుతాడనే నమ్మకం ఉందా? చాలా కేసుల్లో ఆపరేషన్ సక్సెస్ అవుతాయి కదా తాతయ్య. కదా. మరి ఆపరేషన్ చేసే ముందు పేషెంట్కి సంబంధించిన వాళ్ళ దగ్గర నుంచి డిక్లరేషన్ ఫామ్ మీద సంతకాలు ఎందుకు తీసుకుంటారు? ఎందుకంటే పేషెంట్కి ఏదైనా జరిగిందనుకో, ఆ బాధ్యత హాస్పిటల్ వాళ్ళది కాదు, తీసుకొచ్చి ఆపరేషన్ చేయడానికి ఒప్పుకున్నా మనదే అని. అంటే అది ముందు జాగ్రత్త కోసం. మరి సైన్స్ ప్రకారం ఆపరేషన్ ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని నమ్మకం ఉన్నప్పుడు ఈ ముందు జాగ్రత్త చర్యలు ఎందుకురా? ఎందుకంటే ఏ సైన్స్ అయినా 100% ఏది చెప్పలేదురా. ఎక్కడో % రిస్క్ ఉండనే ఉంటుంది. ఆ రిస్క్ నుంచి ఎలా తప్పించుకోవాలో ఎవరు చెప్పలేరురా. ఎందుకంటే ఆ బాధ మనసును తొలిచేస్తుంది. కాబట్టి ఈ సృష్టికి మూలాధారమైన ఆ భగవంతుడున్నాడు. ఆయనని ప్రార్థిస్తే ఎలాగైనా మనల్ని కాపాడుతాడనే నమ్మకం తరతరాలుగా కొనసాగుతోందిరా. ఈ వ్రతాలు, హోమాలు, పూజల వల్ల ఎంతో మందికి ఎన్నోసార్లు మేలే జరిగిందిరా. ఆ మేలే మనకు జరుగుతుంది. అలా జరగాలనేదే నమ్మకానికి మూలాధారం. ఓలమ్మోలమ్మో, ఎంత బాగా చెప్పినారు కదయ్యా. మరి పెద్దయ్య గారంటే ఏటనుకున్నావే? తాతయ్య, మీతో కొంచెం మాట్లాడాలి. అలా వెళ్దామా? ఏరా? వెళ్దాం తాతయ్య, రండి. బలు చూస్తూ ఉండరా. చెప్పరా, ఏంటి విషయం? తాతయ్య, సీత వదినకి
ఇన్నాళ్లుగా లేంది ఇప్పుడే ప్రాణగండం సమస్య రావడం ఏంటి? ఏంటి అంటే ఏమని చెప్తాంరా, జ్యోతిష్యుల వారు సీత జాతకం చూసి ప్రాణగండం ఉందని చెప్పారు. దాని పరిహారంగానే ఈ హోమాన్ని జరిపించమన్నారు. తాతయ్య, ప్రాణగండం ఉంది అంటే ఎవరో ఒకరు కావాలనే హాని తలపెట్టాలి కదా. సీత వదినికి హాని తలపెట్టాల్సిన అవసరం ఎవరికుంటుంది తాతయ్య? నేను అదే ఆలోచిస్తున్నాను రా, కానీ సమాధానం దొరకడం లేదు. నాకు దొరికింది తాతయ్య. ఏమంటున్నావురా? అవును తాతయ్య, నాకు శశి వదిన మీదే అనుమానంగా ఉంది. నోర్మై, సీతను ఎంతో ప్రేమగా అక్క అక్క అని పిలిచేసేసి తనకు హాని తలపెట్టాలని ఎందుకు చూస్తుందిరా? అసలు ఆ మాట అనడానికి నీ నోరెలా వచ్చిందిరా? తాతయ్య, మీరు నన్ను తిట్టండి, కావాలంటే కొట్టండి, కానీ నాకు మాత్రం ఖచ్చితంగా శశి వదిన మీదే అనుమానంగా ఉంది తాతయ్య. సీతా వదినకి ప్రాణగండం అంటూ సంభవిస్తే అది తన వల్ల మాత్రమే తాతయ్య. ఇక చాలా ఆపు. అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావురా? ఎదుటి వాళ్ళని తప్పు పట్టే ముందు నువ్వేంటో నువ్వు తెలుసుకో. ఈ దూకుడు వల్లే, ఈ అర్థం పడతం లేని ఆవేశం వల్లే ఆ రోజు కాలేజీలో ఎవరినో కొట్టి జైలుకి వెళ్ళి వచ్చావు. అయినా నీకు బుద్ధి రాలేదు. అయ్యో, నేనేం ఆవేశంతోనో లేదా ఆవిడ మీద కోపంతోనో చెప్పట్లేదు తాతయ్య. జరిగిన సంఘటనలు బట్టే చెప్తున్నాను. షీఈ్ నాట్ ఫేర్. ఏదో కుట్ర బుద్ధితోనే మన ఇంటికి వచ్చింది తాతయ్య. ఎప్పటికప్పుడు తెలివిగా నటిస్తూ ఒక ప్లాన్ ప్రకారమే అందరి మీద అధికారం చలాయించాలని చెప్పి ఎన్నో ప్లాన్లు వేస్తుంది. రే, ఎదుటి వాళ్ళ మీద ద్వేషం ఉన్నప్పుడు వాళ్ళు వేసే ప్రతి అడుగులోనూ నీకు తప్పే కనిపిస్తుంది. నువ్వే ఏదేదో ఊహించేసుకుని అనవసరంగా పచ్చని కాపురంలో చిచ్చు పెట్టకు. కాలు జారితే తీసుకోవచ్చేమో గాని మాట జారితే తీసుకోలేము. తాతయ్య, ఇంకా నేనేం చిన్నపిల్లోని కాదు. ఎవరెలాంటి వాళ్ళో నాకు బాగా తెలుసు. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆ శశిరేఖ మన ఇంటికి పట్టిన దయ్యం లాంటిది. ఆదిత్య, ఇంకొక మాట తప్పుగా మాట్లాడామంటే జాగ్రత్త. సీతా శశి ఇద్దరు మన ఇంటి కూడలే, మీ అన్నయ్యలకు భార్యలు. ఒకరి మీదేమో అభిమానము, ఇంకొకరి మీదేమో అనుమానమా? తాతయ్య, ఏదైనా ఎవరికేమైనా గాని అనుభవంలోకి వస్తే గానీ అర్థం కాదు తాతయ్య. చూస్తూ ఉండండి. నా అనుమానమే నిజమైతే శశి వదిన ఖచ్చితంగా ఈ హోమాన్ని ఆపడానికే ప్రయత్నిస్తుంది. మధ్యలోనే ఈ మృత్యుంజయ హోమం ఆగిపోయిందంటే నా మాటకి అదే తిరుగులేని సాక్ష్యం తాతయ్య. శశి చెప్పిన ప్రకారం ఆ శ్రీరామ్ వాడి భార్యను తీసుకొని ఆఫీస్ కార్లో ఇదే రూట్లో రావాలిగా. ఇంకా కనిపించడం లేదేంటి? సీత, సీత, రాయ్! సీత, 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 సీత. ఓం త్రయంబకం
त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव वन्दनान् मृत्योर्मृत्युयमामृता स्वाहा महामृत्युंजयाय नमः. అయ్యా అందరూ లేచి నిలబడండి. ఇప్పుడు ఈ పూర్ణాహుతితో మృత్యుంజయ హోమం పూర్తవుతుంది. ఓం పూర్ణాహుతి శుభ సమయే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంతానుకూలిత ఫలసిద్ధిరస్తు. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. డాడీ ఏంటి ఇంకా కాల్ చేయట్లేదు? అక్కడంతా నా ప్లాన్ ప్రకారమే జరిగిందా లేదా? టెన్షన్తో పిచ్చెక్కేలా ఉంది. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. పూర్ణాహుతిని యజ్ఞేశ్వరుడికి సమర్పించండి. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. నమో స్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్ష శిరోభావే సహస్రనామ్నే రుద్రాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే చెప్పురం. ఏంట్రా నువ్వు అనేది? సీతకు యాక్సిడెంట్ జరిగిందా? ఏ హాస్పిటల్? సరే సరే, మేము వెంటనే బయలుదేరుతున్నాం. అయ్యో పరమేశ్వర, సీత కోసం మేము హోమాన్ని జరిపిస్తే ప్రాణగండం తొలగిపోతుందేమో అని మేమనుకుంటే ఈ అవాంతరం ఏంటి తండ్రి? అత్తయ్య, ఎంత ఘోరం జరిగిపోయింది అత్తయ్య. ఏంటి దారుణం? నేను తట్టుకోలేకపోతున్నాను. మనం వెంటనే వెళ్దాం పదండి అత్తయ్య. పదండి, త్వరగా పదండి. డాక్టర్, నా భార్యకి యాక్సిడెంట్. నా భార్య నా కళ్ళ ముందే రోడ్ క్రాస్ చేస్తుంటే స్పీడ్గా వచ్చిన ఏదో వెహికల్ గుద్దేసి వెళ్ళిపోయింది డాక్టర్. ఐ సీ. హిట్ అండ్ రన్ కేసు అన్నమాట. మరి పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారా? అయ్యో ప్లీజ్ డాక్టర్, మాకంత టైం లేదు డాక్టర్. ముందు నా భార్యని కాపాడండి, మీకు దండం పెడతాను ప్లీజ్. ఓకే ఓకే బాయ్స్, పేషెంట్ని ఐసీయూకి షిఫ్ట్ చేయండి. సీత, నీకేం కాకూడదు. నిన్ను నేను కాపాడుకుంటాను సీత. యాక్సిడెంట్ జరగడం ఏంట్రా?
సీత నువ్వు కలిసి ఆఫీస్కి కారులో బయలుదేరానని చెప్పింది మీ అమ్మ. ఇంతలోనే సీత కారు దిగాల్సిన అవసరం ఏమొచ్చిందిరా? దేవత లాంటి సీత వదినికి ఇలాంటి పరిస్థితి రావడం ఏంటన్నయ్య? రాము ఏమైందిరా? ఎలా జరిగిందిరా? సమయానికి నేను ఊళ్ళో కూడా లేను. వదిన రోడ్డు క్రాస్ చేస్తుంటే ఏదో వెహికల్ గుద్దేసిందని నువ్వు ఫోన్లో చెప్పావు కదా, ఆ దుర్మార్గులు ఎవరో తెలిసిందా అన్నయ్య? మాట్లాడవేంటన్నయ్యా? అసలు డాక్టర్ గారు ఏమన్నారు? సిచ్యువేషన్ ఎలా ఉంది? అయ్యో అయ్యో అక్క, నిజంగా దేవుడు ఎంత దయలేనివాడు. నువ్వేం పాపం చేశావని నీకింత పెద్ద శిక్షను విధించాడు. రాము చెప్పరా, అసలు ఏమైందో చెప్పరా? ఏం చెప్పనమ్మా, క్షణకాలంలోనే అంతా జరిగిపోయింది. అదమ్మా జరిగింది. సీతని డాక్టర్లు లోపలికి తీసుకెళ్లి చాలాసేపు అయింది. ఏం జరుగుతుందో అర్థం కావట్లేదమ్మా. నాకు చాలా భయంగా ఉందమ్మా. లేదు నాన్న, ఆ దేవుడు మనకి అన్యాయం చేయడు. సీత తప్పకుండా కోలుకుంటుందిరా, ఆ నమ్మకం నాకుంది. తాతయ్య ఒకసారి ఇలా రండి. సరే రండి తాతయ్య. డాక్టర్ ఎలా ఉంది? నా సీతకి ఎలా ఉంది డాక్టర్? సిచ్యువేషన్ కొంచెం క్రిటికల్ గానే ఉంది. యాక్సిడెంట్ వల్ల చాలా రక్తం పోయింది. తనకి వెంటనే రక్తం ఎక్కించాలి. అలాగే నా రక్తం తీసుకోండి డాక్టర్. వద్దమ్మా, నువ్వు అసలే వీక్ గా ఉన్నావు. వదినకి నేను రక్తం ఇస్తాను. వద్దు, మీరెవరు వద్దు. నా సీతకి నేనే రక్తాన్నిచ్చి కాపాడుకుంటాను. ప్లీజ్ మీరందరూ అలా ఎమోషనల్ కావద్దు. పేషెంట్ది ఓ నెగటివ్ బ్లడ్ గ్రూప్. అది చాలా మందిలో ఒక్కరికి మాత్రమే ఉంటుంది. అలాంటి బ్లడ్ గ్రూప్ మా హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్ లో లేదు. వేరే హాస్పిటల్స్ ని కాంటాక్ట్ చేశాం, అక్కడ కూడా లేదు అన్నారు. మిస్టర్ శ్రీరామ్, పేషెంట్ కండిషన్ నార్మల్ గానే ఉంది. కాసేపట్లో డిశ్చార్జ్ చేస్తాం. ఇంటి దగ్గర మీరు ట్రీట్మెంట్ కంటిన్యూ చేయొచ్చు. అలాగే డాక్టర్. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే. అమ్మా, నేను ఇప్పుడే వెళ్ళి హాస్పిటల్ ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసి వస్తాను. బావగారు ఒక్క మాట, అక్కని తీసుకొని మీరందరూ ఇంటికి వెళ్ళండి. అదేంటమ్మా, నువ్వు రావా? వస్తానత్తయ్య, కానీ అక్క క్షేమంగా బయటపడితే నేను అమ్మవారి గుడికి వెళ్ళి దండం పెట్టుకుంటానని మొక్కుకున్నాను. అమ్మ సీత, చూసావు కదా నీకోసం నీ చెల్లెలు ఎంతగా ఆరాటపడుతోందో. అక్క జాగ్రత్త, నేను వెళ్ళొస్తాను. డాడ్, లెట్స్ గో. వెళ్ళొస్తాం.
డాడ్ వారే వా బేబీ, ఏం యాక్టింగ్, ఏమి డైలాగ్ మాడ్యులేషన్, ఏమి ఎక్స్ప్రెషన్. అబ్బా అదరగొట్టేశావు కదా. నిజంగానే ఆ ఇంట్లో వాళ్ళందరూ నిన్ను గొప్ప త్యాగమూర్తిలానే ఫీల్ అవుతున్నారు. డాడ్, ఈ శశిరేఖ అంటే ఏమనుకున్నావు? అవును బేబీ, నిన్నొక మాట అడగాలనుంది. షూర్ డాడ్, ఏంటది? అదే, యాక్సిడెంట్ జరిగేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో సీత ప్రాణాలు పోకూడదు అన్నావు. ఇందాక అందరి ముందు సీత కోలుకోవాలని అమ్మవారి గుళ్ళో మొక్కుకున్నానని కలరింగ్ ఇచ్చా. ఆ కొంపతీసి అక్క అక్క అని పిలుస్తున్నందుకు నిజంగానే నీకు సీత మీద ప్రేమ లాంటిది పుట్టిందా ఏంటి? ప్రేమ తొక్క. అయినా నువ్వేంటి డాడ్, ఆ శ్రీరామ్ అడగాల్సిన ప్రశ్నని నువ్వు అడుగుతున్నావు? పోర్ ఫెల్లో, నడి రోడ్డు మీద పెళ్ళం రక్తపు మడుగులో పడిపోయి ఉంటే పాపం సీత సీత అంటూ గుండెలు బద్దలైనట్టు ఏడ్చి ఉంటాడు. బేబీ, అంతా నీ ప్లాన్ ప్రకారమే జరిగింది. వాట్ నెక్స్ట్? కూల్ డాడ్, ఇప్పుడే కదా సీత కోలుకుంటుంది. మరీ దెబ్బ మీద దెబ్బ కొడితే తట్టుకోలేదు, చచ్చిపోతుంది. అది నా చదరంగం ఆటలో పావులాగా బతికే ఉండాలి. సీతకి ఎప్పుడు ఏం జరుగుతుందో అనే టెన్షన్తో ఆ రామ్ ప్రతి క్షణం కుళ్ళిపోతూ ఉండాలి. రాత్రింబవళ్ళు నిద్ర కూడా పట్టకుండా అల్లాడిపోవాలి. డాడ్, that is my target. నా అనుమానమే నిజమైంది. అంటే కక్ష కట్టినట్టు ఆ తండ్రి కూతుళ్ళు ఒక ప్లాన్ ప్రకారమే మా కుటుంబంలోకి ఎంట్రీ ఇచ్చారు. అన్నయ్యని వదిన్ని కావాలనే పగబొట్టినట్టు టార్గెట్ చేస్తున్నారు. అసలు ఇంత కుట్ర జరగడానికి బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసుకోవాలి. అది తెలియాలంటే ఈ యాక్సిడెంట్ని వాళ్ళే చేయించినట్టు ఆధారం దొరకాలి. తాతయ్య చెప్పింది నిజమే. సరైన సాక్ష్యం లేకుండా చెప్తే ఎవ్వరూ నా మాట నమ్మరు. ఎస్, సంపాదిస్తాను. సీత వదిన్ని యాక్సిడెంట్ చేసిన ఆ వెహికల్ ఎవరిదో, దాన్ని డ్రైవ్ చేసింది ఎవరో, ఆ యాక్సిడెంట్ ఎలా జరిగిందో టోటల్గా నేనే కూపి లాగుతాను. ఈ తండ్రి కూతుళ్ళ ఆటని నేనే కట్టిస్తాను. ఎస్, ఐల్ డూ దాట్. సీత, ఇప్పుడు పర్వాలేదు కదా? పర్వాలేదండి. మీరందరూ ఉండగా నాకేమవుతుందండి? పదమ్మా. ఒక్క నిమిషం అక్క. ఏంటో అక్క, నీకెవరి దిష్టి తగిలిందో ఏంటో, అందుకే దిష్టి తీస్తున్నాను. బావగారు, మీరు సీతక్క పక్కన నిలబడండి. దయ్యాలు వేదాలు వల్లించడం అంటే ఇదే. ఛ,
సీత, మా అదృష్టం బాగుంది కాబట్టి నీకు అంత పెద్ద ప్రమాదం తప్పిందమ్మా. డాక్టర్ గారు చెప్పారు కదమ్మా, ఇక ఏ దిగులు లేదని. సీతని ముందు లోపల తీసుకెళ్ళండి. పద. వెళ్ళమ్మా. బాలు, అంతా నేను అనుకున్న ప్రకారమే జరిగింది. సీతక్క సేఫ్గా ఇంటికొచ్చింది. నిజమే శశి, ఇదంతా నాకు మిరాకిలాగే అనిపిస్తుంది. మై గాడ్, చాలా స్ట్రెస్ ఫీల్ అయ్యాను బాలు. చెప్పు శశి, అలా లాంగ్ రైడ్కి తీసుకెళ్ళమంటావా? నీకు కూడా కాస్త రిలీఫ్గా ఉంటుంది. అలాగే తీసుకెళ్ళు, కానీ లాంగ్ రైడ్కి కాదు, హనీమూన్కి. శశి, ఏమంటున్నావు? ఈ టైంలో మనం హనీమూన్కి వెళ్తే వాట్స్ రాంగ్? గండం గడిచింది, అక్క సేఫ్ అయింది, మరి ఇంకేంటి? అన్నకు కూడా పర్సనల్ స్పేస్ ఉండాలి కదా. యూర్ రైట్, బట్ బాలు, నో ఇఫ్స్ అండ్ బట్స్. నువ్వు ఈ పూటే మీ రామన్నయ్య దగ్గరికి వెళ్ళి మన హనీమూన్ ట్రిప్ కోసం డబ్బులు ఇవ్వమని అడుగు. వాట్? ఇప్పుడేనా? ఏ, దానికి కూడా పంతులు గారిని పిలిచి ముహూర్తం పెట్టించాలా ఏంటి? లుక్ బాలు, నా గురించి నీకు చాలా బాగా తెలుసు. నేను చెప్పిన వెంటనే ఫాలో అయిపో. అండర్స్టాండ్? అమ్మో, ఇప్పుడు కాదంటే తన నీడని కూడా టచ్ చేయనివ్వదు. ఓకే శశి. గుడ్ గుడ్ బాలు. అమౌంట్ చేతికి రాగానే జాలీగా హనీమూన్ ఎంజాయ్ చేయడానికి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేద్దాం. ఓకే డార్లింగ్.